డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ సెంటర్ అమలాపురం జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో గత కొన్నాళ్లుగా మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న 3 సభ్యుల దొంగల ముఠాను అమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 8,82,000 విలువైన 13 బైకులు, 3 ఎగ్జైట్ బ్యాటరీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించి దొంగలను అరెస్ట్ చేసిన సిఐ ప్రశాంత్ కుమార్, ఎస్ఐ శేఖర్ బాబు క్రైమ్ పోలీసులను డీఎస్పీ అభినందించారు. చేసినటువంటి టీంలో మా క్రైమ్ స్టాఫ్ ఏఎస్ఐ సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ రాజు అండ్ కానిస్టేబుల్ శివరామకృష్ణ అండ్ ధర్మరాజు, ఈ నలుగురు వెనకాల ఉన్నారు. క్రైమ్ స్టాఫ్ బాగా కృషి చేశారు, వాళ్ళని అభినందించడం జరిగింది. వారికి మా సూపరింటెండెంట్ పోలీసు వారు కూడా వారికి రివార్డు చేస్తారు. అలాగే మా ఎస్ఐ గారు, సిఐ గారు కూడాను అందరికీ రివార్డు పంచడం జరుగుతుంది. ఇప్పటివరకు రికవర్ చేసినటువంటి టోటల్ ప్రాపర్టీ విలువ 8,80,000. ఇప్పటివరకు 13 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ 13 బైక్స్ కూడా అమలాపురం తాలూకా పోలీస్ స్టేషను, అల్లవరం పోలీస్ స్టేషను, ముమ్మిడివరం పోలీస్ స్టేషను, అమలాపురం టౌన్ పోలీస్ స్టేషను, కొత్తపేట పోలీస్ స్టేషను, అలాగే విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషను, ఉప్పలగుప్తం, అలాగే కొత్తపేట, కొన్ని ఇతర ప్లేసులు కూడా ఇటీవల కొన్ని బైకుల దొంగతనాలు జరిగినాయి. బాగా చేసేవాళ్ళందరూ కూడాను యంగ్స్టర్స్. బాగా వాళ్ళలో మనకి దొరికిన వాళ్ళలో 3 సీసీఎల్స్ కూడా ఉన్నారు, అంటే పిల్లలు ఉన్నారు, బాల నేరస్తులు ఉన్నారు. సీసీఎల్స్ ఉన్నారు 3, ఇంకొక 3 వయసు 10 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారు. సో మొత్తం 6 ముద్దాయిల్ని మేకల హరివీర వెంకట శ్రీరామ్మూర్తి, వీరమల్లు తరుణ్ శశికుమార్, దొంగ లోకేష్ అనే 3 2 సంవత్సరాలు నిండిన నేరస్తుని, అలాగే ఇంకో మరో 3 బాల నేరస్తుని మా